జనసేన నేత మూర్తి యాదవ్ మనతో పాటు ఉన్నారు. జీవీఎంసీ సంబంధించి ఈ ఈ టీడీఎల్ మొత్తం డీటెయిల్స్ అంతా జీవీఎంసీ డొమైన్‌లో బహిరంగంగా పెట్టాలి. మొత్తం అందరికీ ప్రజలందరికీ తెలియజేయాలి. అలాగే జీవీఎంసీ సంబంధించి పార్క్ స్థలాలన్నీ ఈ జాగ్రత్తగా కాపాడాలని చెప్పి ఈ కమిషనర్‌కి అయితే మూర్తి యాదవ్ అయితే ఈరోజు గ్రీవెన్సీలో అయితే కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగింది. మనతో పాటు జీవీఎంసీ ఈ వద్ద నుంచి మూర్తి యాదవ్ మనతో పాటు ఉన్నారు. మూర్తి యాదవ్ చెప్పండి, ఏంటి ప్రధానంగా ఈరోజు గ్రీవెన్సీ ఏం చేశారు? ఏం చెప్తారు? ఈరోజు నూతనంగా వచ్చినటువంటి జీవీఎంసీ కమిషనర్ గౌరవనీయులు కేతన్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విశాఖ మహానగరపాలక సంస్థలో గత 6 ఏళ్లుగా మంజూరు చేసినటువంటి టీడీఆర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు, ఆ యొక్క పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి టీడీఆర్ని ఖచ్చితంగా జీవీఎంసీ గ్రీవెన్సీల కౌంటర్లో టీడీఆర్ల వివరాలు పూర్తి స్థాయిలో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఇవాళ కోరడం జరిగింది. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో 10 లక్షల చదరపు గజాలు టీడీఆర్లు మంజూరు చేశారని చెప్పి ప్రాథమికంగా సమాచారం ఉంది. సాక్షాత్తు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి విజిలెన్స్ అధికారులు విచారణ జరిపిస్తే 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి టీడీఆర్లు అక్రమంగా మంజూరు చేశారనేటువంటి ప్రాథమిక సమాచారం ప్రభుత్వాన్ని నివేదించిన విషయం కొంత మాకు తెలిసింది. కాబట్టి టీడీఆర్ల భాగోతం మొత్తం బట్టబాయిలు కావాలంటే టీడీఆర్లు ప్రజలకి ఎవరైనా కొనుగోలుదారులు కానీ లేకపోతే అమ్మకందారులు ఎవరైనా కానీ వాళ్ళు జీవీఎంసీ గ్రీవెన్సీల్లో కనుక టీడీఆర్ డేటా కనుక పెట్టే ప్రజలు మోసపోకుండా టీడీఆర్లు నిజానిజాలు వాస్తవాలు తెలుసుకోవాల్సి పబ్లిక్ డొమైన్లో పెట్టమని కోరడం జరిగింది. అంతేకాకుండా పార్కు స్థలాలు ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో పార్కు స్థలాలు ఓపెన్ స్పేసెస్ అన్నీ కూడా జీవీఎంసీలో 1,300 స్థలాలు పూర్తి స్థాయిలో అవి పరిరక్షించాలని చెప్పి ఆ 1,300 స్థలాలని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రైవేట్ స్థలాల కింద చేసి కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పరిరక్షించాలని చెప్పి కోరడం జరిగింది. మోరోవర్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్లాన్లు మంజూరు చేసేటప్పుడు 10% మార్టిగేజ్ చేసేటువంటి కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ జీవీఎంసీ పేరు మీద తనఖా పెట్టినటువంటి ఆస్తుల్ని తక్షణమే స్వాధీనపరచుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కబ్జాలు ఉన్నాయి. జీవీఎంసీ సంపద జీవీఎంసీ పేరు మీద మార్టిగేజ్ చేసినటువంటి ఆ 10 లక్షల ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు తీసుకోకుండా జీవీఎంసీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో జీవీఎంసీ స్వాధీనపరచుకోవాలి తక్షణం అని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ పెడస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో ఫుట్పాత్లు కానీ రోడ్డు మార్జిన్స్ కానీ పూర్తి స్థాయిలో ఆక్యుపై అయిపోయినాయి, ఎంక్రోచ్ అయిపోయినాయి. వాటిలన్నింటినీ కూడా విశాఖ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా ఆ యొక్క ఫుట్పాత్లు రోడ్డు మార్జిన్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి. కబ్జా చేసేటువంటిది విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఆఖరిగా విఎంఆర్డీఏ 2041 మాస్టర్ ప్లాన్ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ మాస్టర్ స్కెచ్గా ఇష్టానుసారంగా లేఅవుట్లలోనిచ్చి ప్రైవేట్ సైట్లలోనిచ్చి వాళ్ళు మాస్టర్ ప్లాన్ రూపొందించారో దానికి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేయడానికి ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించడానికి వచ్చే నెల 17వ తారీఖు వరకు గడువు పెంచడం జరిగింది. ఆ యొక్క కూడా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041 మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన కార్యక్రమం జీవీఎంసీ కార్పొరేటర్లకి కల్పించాలని చెప్పి కూడా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారిని కోరడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏ విధంగా అయ్యాయి, ఏం చెప్తారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి పట్టణ ప్రణాళిక విభాగం ఏదైతే ఉందో ఇప్పటికైనా ప్రక్షాళన చేయాలి, వాటి మీద దృష్టి సారించాలి. ఇక మీదట అటువంటి అవినీతి అక్రమాలు జరగకూడదు. నగరపాలక సంస్థని జీవీఎంసీని జోబు సంస్థగా మార్చుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ కొంతమంది అవినీతి అధికారులు కానీ ఇప్పటికైనా చెక్ పెట్టాలని చెప్పి ఇవాళ కమిషనర్ గారిని కోరడం జరిగింది. నైట్ ఫుడ్ స్టాల్స్ ఏదైతే ఉన్నాయో అది అక్రమాలకి జీవీఎంసీ వాళ్ళు చేతివాటం చూపిస్తున్నారని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఏం చెప్తారు మీరు? నైట్ ఫుడ్ కోర్ట్ మీద సాక్షాత్తు కౌన్సిలే తీర్మానం చేసి ఖాళీ చేయాలని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఏదైతే నైట్ ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయలేదో ఆ ఖాళీ చేయలేనటువంటి ఫుడ్ కోర్ట్ గురించి నేను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నైట్ ఫుడ్ కోర్ట్ మీద కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయాలి. జీవీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి వెండర్స్ని ఖచ్చితంగా పక్కన విఎంఆర్డీఏ ఒక్కొక్క దుకాణదారుడి దగ్గర నుంచి 18,000 రూపాయలు, 16,000 రూపాయలు, 14,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి తరుణంలో అలాగే రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ ఫుడ్ కోర్ట్స్ వల్ల ఆ యొక్క నగరపాలక సంస్థలకు ఆదాయం వస్తున్న తరుణంలో ఆ నేపథ్యంలో జీవీఎంసీకి ఒక్క రూపాయి కూడా రాకుండా దళారులు రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో కబ్జాలు ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్ట్ని
తక్షణమే ఖాళీ చేయించడం, రెగ్యులరైజ్ చేయించడం అన్నది ఖచ్చితంగా మొట్టమొదటి చేయాల్సినటువంటి పని అని చెప్పి కూడా మేము భావించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ టీడీఆర్ సంబంధించి మొత్తం డొమైన్లో మొత్తం ప్రజలకు అందుబాటులో అయితే పెట్టాలి. అలాగే వందల కొద్దీ ఉన్న ఈ జీవీఎంసీ పార్కులు లో మొత్తం అంతా ఎంక్రోచ్మెంట్స్ అయ్యే దాన్ని అన్నింటినీ కాపాడాలని చెప్పి కొత్తగా వస్తున్న కమిషనర్కి కేతన్ గారికి అయితే మెమరాండం ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని అన్నింటినీ పరిరక్షించి గవర్నమెంట్ ఆస్తులను కాపాడాలని చెప్పి ప్రధానంగా జనసేన నేత మూర్తి యాదవ్ అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ జీవీఎంసీ వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.